వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాళ మా మమ్మీ నేను కలిసి బయటకు వెళ్తున్నాం. బయటకి ఎక్కడికి అంటే శిల్పారామం. నేను అప్పుడు ఎప్పుడో 5 years కింద వెళ్ళా. మమ్మీ కూడా అప్పుడే నాతో వచ్చింది అనుకుంటా. బీటెక్ అయిపోయింది అప్పుడే. సంక్రాంతి అయినా నెక్స్ట్ డే ఉంటుంది కదా, ఫెస్టివల్ ఈవెంట్స్ అలా ఉంటాయంటే 5 years బ్యాక్ వెళ్ళాము శిల్పారామం. మళ్ళీ ఈ రోజు వెళ్ళబోతున్నాము. మండే రోజు. సాటర్డే సండేస్ బయటకు వెళ్ళదలుచుకోలేదు నేను. సో అందుకే మండే రోజు, వీక్ డే రోజు వెళ్తున్నాను. ఎట్లాగో మా అమ్మకి అప్పుడే నిద్ర వస్తుంది. అప్పుడే నిద్ర వస్తుంది. నాట్ ఎక్సైటెడ్ ఫర్ షాపింగ్. షాపింగ్ ఎక్సైటెడ్ లేవా? మమ్మీ ఎట్లా తెలుసా ఎక్సైటెడ్ అంటే దివ్యాసే రోజంట వీక్లీ అట్లీస్ట్ 3 days అయినా నాతోనే స్పెండ్ చేయాలి. మిగతా 3 days నేను ఎడిటింగ్ ఆ వర్క్ చూసుకుంటా. అమ్మ నాతో షాపింగ్ వస్తే ఏమనిపిస్తుంది నీకు? నిజానికి నిజం చెప్పే. ఏముండదమ్మా, బోర్ ఏం రాదు కానీ ఇక చాలా లేట్ అయిపోతే ఇంకా పద దివ్య పద 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 మంచి ఎంజాయ్ చేస్తుంది మమ్మీ. కొంచెం లేట్ అవుతుంటే చాలు. ఇంకా కమాన్ లెట్స్ గో హోమ్. నడవండి, నడు 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 అంటా ఉంటుంది. టైం 12:30 to 1 అరౌండ్ ఆ టైం అవుతుంది. సో ఈవినింగ్ 7 o'clock వరకు అలా శిల్పారామంలో స్పెండ్ చేసి మళ్ళీ బ్యాక్ అయిపోవాలి ఇంటికి. లెట్స్ సీ రోజంతా ఎలా ఉండబోతుందో. మా అమ్మతో షాపింగ్కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కువ పైసలు ఖర్చు పెట్టనివ్వదు, ఇంకా నాకు అన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. అండ్ షీఈ్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్. సో అన్నీ షేర్ చేసుకుంటాము. ఆ కంపెనీ చాలా బాగా అనిపిస్తుంది మమ్మీతో షాపింగ్కి వెళ్తే. శిల్పారామం ప్లేస్ తెలియని వాళ్ళకి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మోస్ట్లీ తెలుసు, వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా అడ్రస్ చూసి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మేము 1:30 అరౌండ్ ఆ టైంకి స్టార్ట్ అవుతాయి. 2 o'clock అక్కడ రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ ఈ ప్లేస్కి ఈవినింగ్ వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అరౌండ్ 4 o'clock 5 o'clock అలా. మోస్ట్లీ పీపుల్ ఈవినింగ్ టైమ్సే వస్తారు. బట్ మేము వ్లాగ్ చేయాలి, ఇంకా షాపింగ్ చేయాలి అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ మేము శిల్పారామంకి రీచ్ అయిపోయాము. బయట మొత్తం ఇలా ఉంటుంది, మంచిగా విలేజ్ వైబ్స్ తోటి బ్యూటిఫుల్ అనిపిస్తుంది ప్లేస్ అంతా. సో ఇక్కడ టికెట్స్ తీసుకున్నాక లోపలికి వెళ్ళాలి. టికెట్స్ ఈచ్ పర్సన్ అడల్ట్స్ వచ్చేసి 60 rupees. సో చిల్డ్రన్స్ 30 rupees. కెమెరాస్ లోపలికి నాట్ అలౌడ్. ఫోన్స్ అయితే అలౌ చేస్తారు, కెమెరాస్ అయితే ఎంతో ఛార్జ్ చేస్తారని చెప్పారు. ఇక్కడ టోనీ ఈరోజు మా వీడియోగ్రాఫర్. మేము లోపలికి వెళ్ళగానే కొన్ని చేంజెస్ అయితే చూసాము. అంటే 5 years బిఫోర్ ఇప్పటికీ కొన్ని చేంజెస్ అయితే కనిపించాయి. వీక్ డేస్ లో వెళ్ళాను కాబట్టి ఎక్కువగా క్రౌడ్ లేదు. ఫెస్టివల్ సీజన్ అప్పుడైతే ఈ ప్లేస్ లో చాలా క్రౌడ్ ఉంటుంది. శిల్పారామం అయితే వచ్చేసినాం. చూడాలి షాపింగ్. కొంచెం ఎండ పోలేదు, ఇంకా ఎండ పోయినాక ఇంకా బాగుంటుంది కదా. ఫస్ట్ ఇటు వెళ్దామా ఇటు వెళ్దామా? ఇక్కడ ఫస్ట్ షాపింగ్ చేద్దామని చెప్పేసి మేము ఫస్ట్ షాపింగ్ ఉన్న సైడ్కి అయితే వెళ్ళాము. సో వేరే సైడ్ చూస్తే అన్ని లైక్ బొమ్మలు అలాంటివి కనిపించాయి. సో ఫ్యాబ్రిక్స్ ఇంకా జ్యువెలరీ ఉన్న సైడ్ వెళ్ళాము మేము. ఇక్కడ ఫస్ట్ ఇలా చిన్న చిన్న స్టాల్స్లో వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. స్టాల్స్కి నెంబర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ 15 daysకి ఒకసారి ఆర్ మంత్లీ ఒకసారి వీళ్ళ స్టాల్స్ ప్లేసెస్ కూడా మారుతూ ఉంటాయంట. నేను ఫస్ట్ ఇక్కడ స్కర్ట్స్ చూడడం స్టార్ట్ చేశాను. బాగా నచ్చాయి చూడగానే. అంటే ప్రింట్ వచ్చి ఇది కాటన్ స్కర్ట్స్, వాటిపైన మంచి ప్రింట్స్ వచ్చాయి. ఈ వీడియోలో నేను ఏమేమి తీసుకుంటున్నాను, అవి ఎంత ప్రైస్ అయినాయి అని క్లియర్గా మెన్షన్ చేస్తాను. వాళ్ళు నాకు ఫస్ట్ ఏ ప్రైస్ చెప్పారు, నేను ఎంత ప్రైస్కి బార్గెన్ చేశాను, అవన్నీ క్లియర్గా డీటెయిల్స్ చెప్తాను. సో ఈ స్కర్ట్ చూడగానే తను ప్రైస్ అడగగానే 650 ఆ ప్రైస్ చెప్పారు. సో 650కి నేను బార్గెన్ చేయడం స్టార్ట్ చేశాను. ఎలా బార్గెన్ చేయాలి కూడా స్కిల్స్ నేను నేర్పిస్తాను చూడండి. సో ఫస్ట్ ఫైనల్ ప్రైస్ చెప్పండి అని వాళ్ళని అడగాలి. సో ఫైనల్ ప్రైస్ అడిగితే తను 500కి ఇస్తా అని చెప్పింది. నాకు 350 పడుతుంది ఈ స్కర్ట్ అన్నట్టు అనిపించింది. సో నేను 350కి అడిగాను. సో 350కి అయితే రాదు, 400కి ఇస్తా అని చెప్పింది. సో సర్లే అనేసి 400కి తీసుకున్నాను. బాగుంది స్కర్ట్, క్వాలిటీ అంతా బాగుంది. సో మంచిగా బ్లాక్ టీషర్ట్ ఆర్ బ్లాక్ షర్ట్ పైకి బాగుంటుంది పేరప్ చేస్తే. నెక్స్ట్ ఈ ఫ్రేమ్స్ చూసాము. నాకు చాలా ఇష్టం ఇలాంటి పెయింటింగ్స్ అంటే, కానీ నాకు ఓన్గా డ్రా చేసి ఫ్రేమ్ చేసి పెట్టుకోవడం ఇష్టం. సో అందుకే తీసుకోలేదు. నెక్స్ట్ ఇక్కడ షాల్వాస్ చూసాను, చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే బ్యూటిఫుల్ ప్రింట్ వచ్చి 2 sides యూజ్ అయ్యేలాగా
షాల్స్ చూశాను. ఇవి ప్రైస్ వచ్చేసి 1200 అలా చెప్పారు స్టార్టింగ్ ప్రైస్. షాల్స్ అయితే మస్తుండే, అసలు చూడగానే లుక్ బాగుంది, పట్టుకుంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. బట్ వెరీ ఎక్స్పెన్సివ్ అనిపించింది. 1200 చెప్పారు. ఫైనల్ ప్రైస్ అడిగితే 1000 రూపీస్ చెప్పారు. అంటే బిలో 1000వి 600 స్టార్టింగ్వి కూడా ఉన్నాయి. మెనీ డిజైన్స్ చూశాను. షాల్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే బయట ఎక్కడ చూడలేదు అలాంటి డిజైన్స్. ఇంకా ముందు వేరే స్టాల్స్ లో చూద్దామని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ చూస్తున్నాము. స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీస్, ఇంకా మంచి కలెక్షన్స్, న్యూ మోడల్స్ అన్ని నేను చూశాను. బట్ రేట్స్ అయితే ఒక్కసారి ఎక్కువ చెప్తున్నారు. ఆ ఎల్లో కలర్ పేరు వచ్చేసి 380 చెప్పారు. సో ఫైనల్లీ నేను బార్గెన్ చేస్తే 200కి అలా ఇచ్చారు. సో కొన్ని అన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను, తర్వాత బార్గెన్ చేశాను. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ మీషోలో కూడా చాలా తక్కువ ప్రైస్కి ఉంటాయి. బట్ ఇక్కడ డిజైన్స్ ఇంకా క్వాలిటీ మనం దగ్గరుండి చూసి తీసుకుంటాం కాబట్టి బెస్ట్ అనిపించింది. క్వాలిటీ కూడా, సో డిజైన్స్ కూడా నాకు అన్నీ బాగా నచ్చాయి. బట్ రేట్ ఒక్కటి మంచిగా బార్గెన్ చేసే వాళ్ళు ఉంటే సెట్. ఇంకా సో బార్గెన్ చేయడం నేర్చుకొని వెళ్ళాలన్నమాట. ఇక నేను రింగ్స్ చూస్తున్నాను, ఫింగర్కి బిగ్వి ఆక్సిడైజ్డ్ రింగ్స్. సో ఇవి వచ్చేసి ప్రైస్ ఫస్ట్ రేట్ 180 అలా చెప్పారు. తర్వాత బార్గెన్ చేస్తే 60 రూపీస్కి అలా ఇస్తా అని చెప్పారు. సో మొత్తం ఈ స్టాల్లో అయితే నాకు జ్యువెలరీ అంతా బాగా నచ్చింది. కలెక్షన్ అయితే చాలా బాగుంది. కానీ ఒకే ప్లేస్లో అన్నీ తీసుకోకుండా ఇంకా ముందుకు వెళ్తే ఇంకా వేరే వేరే స్టాల్స్ ఉంటూ ఉంటాయి అనమాట, ఇలానే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీవి. సో అవి కూడా చూడాలి కాబట్టి మెయిన్గా చూసీగా నచ్చినవి మాత్రమే తీసుకున్నాను. 2 పేర్ ఇయర్ రింగ్స్ అండ్ 1 బ్రేస్లెట్, అలా ఓన్లీ బాగా నచ్చినవి మాత్రమే తీసుకున్నాను. ఇక్కడైతే వీళ్ళందరూ రేట్స్ ఎక్కువే చెప్తారు. సో 1 పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఆ ఎల్లో కలర్వి అడిగితే 380 అలా చెప్పారు. ఫైనల్లీ 200కి అలా ఇచ్చారు. సో అంతలా బార్గెన్ చేయాలన్నమాట. వాళ్ళు ప్రైస్ ఎంత చెప్తే అంతకి తీసుకొని మనీ అయితే అస్సలు వేస్ట్ చేయొద్దు. సో చాలా బార్గెన్ చేయాలి. మీకు వర్తి అనిపించిన ప్రైస్ వాళ్ళకి చెప్తే, వాళ్ళు ఇవ్వకపోతే మనం అక్కడ నుంచి వాకౌట్ అయిపోతే వాళ్ళే పిలిచి మరీ తీసుకోండి అని చెప్తారు, వాళ్ళకి ఆ రేట్ పడితే మాత్రం. నెక్స్ట్ ఇక్కడ జూట్ బ్యాగ్స్ చూసాము, మంచిగా ట్రెడిషనల్గా డిజైన్స్ అండ్ అన్ని బాగుండే కలెక్షన్ అయితే. సో ఈ పర్స్ వచ్చేసి 180 అలా చెప్పారు ప్రైస్. 180. ये 120 का yes. ఓన్లీ నాకు నీడ్ఫుల్ ఉన్నవి మాత్రమే నేను కొనుక్కున్నాను, అన్నీ కొనుక్కోలేదు. ఈ జూట్ బ్యాగ్స్ అంతలా అవసరం లేదనిపించింది, అందుకే తీసుకోలేదు. కానీ కలెక్షన్ బాగుండే. ప్రైస్ అయితే 180 అలా చెప్పారు. ఇలాంటి బ్యాగ్ చూపించండి. ఈ బ్యాగ్ కావాలి. నాట్ దిస్ వన్. కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట, ఓన్లీ శిల్పారామంలోనే దొరుకుతాయి అనేటివి. సో అందులో బ్యాగ్స్ కలెక్షన్స్లో కూడా నేను మోస్ట్లీ ఇక్కడే చూసాను ఆ కలెక్షన్. సో ఇలాంటి బ్యాగ్స్ ఇక్కడ ఎక్కువగా చూసాను నేను, బాగా నచ్చిందనమాట. ఈ బ్యాగ్స్ అప్పుడు ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు వాడాను. 600 అలా చెప్పారు ప్రైస్. నేను 300కి అడిగాను. సో ఆఫ్ ద రేట్కి అడిగాను. బట్ లాస్ట్ బార్గెన్ చేస్తే నాకు 350కి వచ్చింది బ్యాగ్. నాకు బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. అందులో నేను స్టైలింగ్ వీడియోస్ చేస్తూ ఉంటా కాబట్టి డిఫరెంట్ బ్యాగ్ కలెక్షన్స్ చూసి తీసుకున్నాను ఇక్కడ. నన్ను చూసి ఎక్కువ రేట్ చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నట్టు నాకు అనిపించింది. పెద్దవాళ్ళకి ఒక ప్రైజ్, మనలా ఉన్న వాళ్ళకి ఒక ప్రైజ్, చేతిలో ఐఫోన్ ఉన్న వాళ్ళకి ఒక ప్రైజ్, అలా చెప్తున్నట్టు అనిపించింది నాకైతే ఇక్కడ. నా హ్యాండ్ కన్నా ఎక్కువ పెద్ద ఉంది. క్యూట్ ఉంది బుక్. 350 ये बड़े वाले को 450 का जाता है इसमें. కొన్ని స్టాల్స్లో ప్రైస్ ఎక్కువ చెప్పారు, మరీ తగ్గించమంటే ఎక్కువ తగ్గించలేరు. సో ఓన్లీ కలెక్షన్ చూసి రేట్ కనుక్కున్నాను అంతే. ఇక్కడ ఇలాంటి కాటన్ స్కర్ట్స్ చాలా స్టాల్సే చూసాను నేను. ఐ డోంట్ నో వెదర్ లైక్ కలర్ ఎంత లాంగ్ లాస్టింగ్ ఉంటుందో తెలియదు, కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. కాటన్ ఫ్యాబ్రిక్, లాంగ్ స్కర్ట్స్ లైక్ 3/4 స్కర్ట్స్, మినీ స్కర్ట్స్ అన్నీ చాలా బాగా అనిపించాయి. ఒకసారి యూస్ చేస్తేనే కానీ అవి ఎంత లాంగ్ లాస్టింగ్ ఉంటాయో తెలియదు. నెక్స్ట్ ఇంకా అలా స్టాల్స్ అన్నీ చూస్తూ ఉన్నాము. చికెన్
నెక్స్ట్ ఇక్కడ చికెన్ కర్రీ కుర్తీస్ చూశాను. చాలా బాగున్నాయి, డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ బాగుండే. స్టార్టింగ్ ప్రైసే 850 అలా చెప్పారు. కుర్తీస్ అన్ని చాలా బిగ్ సైజ్ అనిపించాయి నాకు. అక్కడ చికెన్ ముక్కలు కనిపిస్తలే, చికెన్ ముక్కలు కనిపిస్తలే మాకు. చికెన్ కర్రీ కుర్తీ అంటే చికెన్ ముక్కలు కనిపించట్లేదు. ఈ స్టాల్ నెంబర్ 254. నాకు ఇక్కడ కుర్తీస్ చాలా బాగా నచ్చాయి. ఇలాంటి నార్మల్ డిజైన్ వచ్చిన కుర్తీ 600 చెప్పి 400కి ఇస్తా అన్నారు. చికెన్ కర్రీ కుర్తీస్ 800 చెప్పారు, 600కి ఇస్తా అని చెప్పారు. రీజనబుల్ అనిపించింది, ఫ్యాబ్రిక్ బాగుంది. కిడ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది, మినీ ఫ్రాక్స్ అలా. సో ఇది నేను ఎల్లో కలర్ చికెన్ కర్రీ కుర్తీ తీసుకున్నాను, 600 పడింది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ మినీ పర్సెస్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇక్కత్ మోడల్, కలంకారీ మోడల్, మినీ ప్రింట్స్ వచ్చి ఉన్నాయి. ఇంకా నాకు ఇలాంటి డిజైన్స్ అయితే బాగా నచ్చాయి. ట్రెడిషనల్ వేర్ పైకి ఇలా వెడ్డింగ్స్ అటెండ్ అయ్యేటప్పుడు ట్రెడిషనల్గా రెడీ అవుతాం కదా, అప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. ఇక్కడ నేను మా మమ్మీకి చూపిస్తున్నాను బాగుందా లేదా అని. మా మమ్మీ కొంచెం నేను రెస్ట్ తీసుకుంటా, నువ్వు షాపింగ్ చేసుకో అని చెప్పి ఒక దగ్గర ప్లేస్ ఉంటే కూర్చుంది. ఇక్కడ వేరే వాళ్ళు చూసి నన్ను గుర్తుపట్టి చెప్తున్నారనమాట మీ వ్లాగ్స్ బాగుంటాయని. ఐ ఫెల్ట్ సో హ్యాపీ, టాప్ ఆఫ్ ది స్కై ఇంకా నేను అప్పుడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను 2 పర్సెస్ తీసుకున్నాను, చాలా బాగా నచ్చాయి. ఒకటేమో 300 పడింది, ఒక కొంచెం పెద్దది 400 పడింది. ఇలాంటి ప్లేసెస్లో మనం ఎన్ని ఎక్కువ తీసుకుంటే ఐటమ్స్ మనకు అంత ప్రైస్ తక్కువ ఇస్తారు. ఇక్కడికి రావడం ఏమో కానీ పైసలు అయితే ఖర్చు అవుతూనే ఉన్నాయి. మా అమ్మ చూడు ఇక్కడ ఇలా వుడెన్తో చేసిన హోమ్ డెకరేటివ్ థింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే. సో చిన్న చిన్న క్యూట్ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని బాగా అనిపించాయి. బాగుంది కానీ పట్టుకొని మోసుకొని వెళ్ళాలి, బాగుంది అని, అది ప్రాబ్లం. ఇక్కడ చిన్న మినీ టేబుల్ ప్రైస్ అడిగితే 700 అని చెప్పారు. బాగా బార్గెన్ చేస్తే 500కి ఇస్తామని చెప్పారు. సో మొత్తానికి హోమ్ డెకరేటివ్ థింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. బట్ బార్గెన్ చేసే వాళ్ళు ఉండాలన్నమాట. సో ఎంత బార్గెన్ చేస్తే మనకు అంత బడ్జెట్లో వచ్చేస్తాయి మనకి. ఇక్కడ ఈ ఫ్లవర్ వాస్ వచ్చేసి 250కి ఇస్తామని చెప్పారు. చాలా బాగున్నాయి హోమ్ డెకరేటివ్ థింగ్స్ అయితే, సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. సమ్వన్ లైక్ ఎప్పటికప్పుడు హోమ్ని బాగా డెకోర్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు బై ద థింగ్స్. అండ్ మెయిన్లీ బార్గెన్ చేయడం నేర్చుకోవాలి. ఆబ్వియస్లీ వాళ్ళు ఎక్కువ ప్రైస్ చెప్పేస్తారు, ఆఫ్ ద ప్రైస్కి మనం అడగడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎంత పడితే అంత ఇస్తారనమాట. ఈ వుడెన్వి కిచెన్ ఐటమ్స్ తీసుకుందామని ఏం ప్లాన్ లేకుండే, బట్ నాకు క్యూట్ అనిపించాయి కొన్ని థింగ్స్. సో అందుకే చూస్తున్నాను. ఇంకా డెకోర్ అయితే చాలా బాగున్నాయి, డెకోర్ ఐటమ్స్ అయితే మినీ కలెక్షన్ అసలు ఇక్కడ. आप पसंद कर लीजिए, साइज में रेट बता देता हूँ. ఎంత ఆంటీ? 100కి దానికి పెయింటింగ్ కూడా వేయాలండి. ఇలాంటి బౌల్స్ కోసం తిరుగుతున్నా నేను. బాగుంది కదా. మా అమ్మనేమో ఇది 80 రూపీస్కి సాధిస్తా అని చెప్తుంది. నేను అట్లీస్ట్ 150కి అడుగుతున్నా. చూద్దాం, మా మమ్మీ గెలుస్తా నేను గెలుస్తా. 150 కాడ ఇస్తాను. వాడు 150కి ఇస్తా అన్నాడు, వద్దన్నది. 80 రూపీస్కి పట్టుకొస్తుందంట, చూద్దాం. నేను 400 చెప్పింది. కమ్ ఆంటీ. చల్లబడ్డ 250. ఇది ఇంకా చిన్నది. మమ్మీ వాళ్ళు ఒకసారి చెప్పింది, అది ఆడడిగితే బెస్ట్. ఫైనల్లీ 150కి తీసుకుంటున్నాం. 80 డిజైన్ వచ్చిందంట, డిజైన్ వచ్చింది కదా అందుకే. అలా మంచిగా కామెడీ చేస్తూ షాపింగ్ కంప్లీట్ చేసుకుంటున్నాము. హోమ్ డెకోర్ థింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే, వెరీ లవ్లీ. అన్ని తీసుకో అంటది అనమాట. కావాలని సర్కాస్టిక్ అన్నది నాకు తెలుసు, నార్మల్ గా అన్నది తెలుసు. అన్ని తీసుకో, ప్రతి షాప్ లో తీసుకో, అన్ని తీసుకో అంటుంది. పైసలు ఖర్చు పెడుతున్నా అని. బాగున్నాయి పిల్లలకు. అదా కదా ఎవరు మమ్మీ ఎంత మంది నోట్లో పెట్టుకున్నావు మమ్మీ. ఇట్లా బయట నోట్లో పెట్టుకోవాలంట. చూసినావా? ఇవి బాగున్నాయి కదా క్యూట్ గా. లైట్స్ పడితే బాగుంటాయి. ఇవి చూడు, చాట, గంప, బుట్ట అన్ని ఉన్నాయి. జల్లడా క్యూట్ ఉంది మమ్మీ. ఇది చూడు ఎంత బాగుంది, సెట్ ఉంది. ఎన్నో కొనొచ్చు కదా మా శిల్పరామం వస్తే. పైసలు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అన్నీ కొనాలనిపిస్తుంది, బట్ నేను అవసరం ఉండే కొంటున్నా. 150 అంట, నువ్వే అడుగు.
నేను అడిగా, నేను ఎక్కువ అడుగుతానంట, మా అమ్మ అడుగుతుంది ఇప్పుడు. ఇక్కడ నేను సెలెక్ట్ చేసి పెట్టుకుంటే మా మమ్మీ బార్గెన్ చేసి బాగానే బార్గెన్ చేసింది. సో 2-3 ఐటమ్స్ తీసుకున్నాను, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అలా. నేను ఓవరాల్గా అన్నీ లాస్ట్లో చూపిస్తాను ఏమేమి తీసుకున్నానో ఇక్కడ నుంచి అని. సమోసే నువ్వు ఇంట్లో సమోసా, ఆలు సమోసా. షాపింగ్ స్టార్ట్ చేసి 2 hours అయింది. కొంచెం గ్యాప్ ఇద్దామని కూర్చొని ఇంకా బిస్కెట్స్ అలా తింటున్నాం. ఇంకా అలానే డాగ్స్ ఉంటే వాటికి కూడా ఫీడ్ చేశాను. ఇక్కడ గార్డెన్ లాగా కూడా స్పేస్ చాలా బాగుంది. ఈవినింగ్ టైమ్స్లో వస్తే అయితే షాపింగ్ అలా గార్డెన్ కూడా వ్యూ అంతా ఎంజాయ్ చేసి షాపింగ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే మస్ట్ విజిట్ ఈ ప్లేస్కి అయితే. నాకు ఇక్కడ డోర్ మ్యాట్స్ డిజైన్స్ యూనిక్ కనిపించాయి, మస్తు క్లాసిక్గా కనిపించాయి. సో తీసుకుందామని చెప్పేసి ఇక్కడ ప్రైస్ అడిగాము. 650 ఉన్నాయా 550 250 అది తీసుకో, చిన్నది ఎక్కడ ఉంది అమ్మా, అది తీసుకో. లాస్ట్ ఎంత వస్తుంది ఇది? 550 వస్తుంది మేడం, క్వాలిటీ మంచిగా ఉన్నాయి. 550. 650 ఉన్నాయి, 550 400కి ఇచ్చారు లాస్ట్. లేదు మేడం, ఇది క్వాలిటీ మంచిగా ఉంది, చాలా బాగుంది క్వాలిటీ. అదే బాగుంది, 400కి ఇచ్చారు. వస్తుంది ఇవ్వండి, 2 తీసుకుంటాం. ఒకటి యా, ఫర్ ఎవ్రీ షాప్ ఐ యామ్ ది ఫస్ట్ కస్టమర్. పబ్లిక్ 2 తీసుకుంటాం 450. You take 2, many more నేను please. కూడా 400 నుంచి 450కి వచ్చాను కదా. ఇక్కడ మ్యాట్స్కి చాలా గట్టిగానే బార్గెన్ చేసాము, కానీ 500కి అస్సలు అంటే అస్సలు తగ్గమని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ షాల్వాస్ చూస్తున్నాము, చాలా బాగున్నాయి ప్రింట్ ఫ్యాబ్రిక్ అంతా. ఇక్కడ నేను చూస్తున్న రెడ్ కలర్ షాల్ వచ్చేసి 1200 చెప్పారు స్టార్టింగ్ ప్రైస్. సో 1 side డిజైన్ వచ్చి ఉంది ఇదైతే. సో చాలా బార్గెన్ చేస్తే 800కి ఇస్తామన్నారు. హియర్ ఆల్సో ఐ యామ్ ద ఫస్ట్ కస్టమర్. ఇక్కడ ఇది కొంచెం ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు అనిపించింది. 800 వర్తి అనిపించలేదు నాకు, 600 వరకు పెట్టవచ్చు అనిపించింది. సో వేరే దగ్గర వేరే షాల్ తీసుకున్నాను నేను. హౌ మచ్? 450 का 450 అంట. ఇంకోసారి చెప్పండి. పెంటాల్స్ మీద షాప్ పెడుతుందంట, బ్యాల షాప్. ఏదండి? పెంటాల్స్ మీద ఖాళీ ఉంది రూమ్, బ్యాగ్ల షాప్ పెడుతుంది. చూడు 450 అంట. 300. 350 दे दो. 300. कौन सा कलर देना? ఏది బాగుంది? ఏదో ఒకటి చెప్పు. ఇదా? ఫైనల్లీ ఇక్కడ 300కి బ్యాగ్ తీసుకున్నాను. మమ్మీ వద్దని చెప్తున్నా సరే తీసుకున్నాను, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. నాకు నచ్చిందంటే నేను తీసేసుకుంటాను. నాలో గుడ్ థింగ్ ఏంటంటే నేను బాగా ఎక్స్పెన్సివ్ థింగ్స్కి ఆబ్సెషన్ ఉండదు నాకు. అంటే చాలామందికి బ్రాండెడ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కటి 30,000 1 lakh బ్యాగ్స్ కూడా ఉంటాయి. అలాంటివి కొనడం ఇష్టం నాకు. అలా పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్ బ్యాగ్స్ ఇష్టం ఉండదు. సో ఇలాంటివైనా సరే చాలా కలెక్షన్ ఉండడం ఇష్టం అనమాట నాకు. ఐఎమ్ దట్ పర్సన్. అంటే ఇలా నార్మల్ ప్రైస్లో తీసుకున్నా సరే దాన్ని ఎలా స్టైల్ చేయాలి అని ఆలోచిస్తా అనమాట. సో అలా స్టైల్ చేసి వేసుకుంటా కాబట్టి మల్టిపుల్ తీసుకుంటూ ఉంటాను. సో ఇక్కడ జీన్స్ పైన టాప్స్ చూస్తున్నాము. ఇంకా ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. మేము ఓన్లీ 50% మాత్రమే చూసాము, అవసరం ఉన్న స్టాల్స్కి మాత్రమే వెళ్ళాము. శారీస్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇంకా మంచి మంచి దుపటాస్ కూడా చాలా బాగా చూశాను నేను. సో ఓన్లీ యూస్ఫుల్ ఉన్నాయి మాత్రమే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా బాగా షాపింగ్ చేయొచ్చు అని నా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం నాకు ఓవరాల్గా రేట్స్ ఎలా అమ్ముతున్నారు, ఎక్కడ ఎంత ప్రైస్ ఉంది, ఎటు సైడ్ వెళ్ళొచ్చు, అదంతా నేను ఇప్పుడైతే చూసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా మంచిగా షాపింగ్ చేయొచ్చు అని ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. నేను యాక్చువల్లీ మండే రోజు వెళ్ళాను కాబట్టి కొన్ని స్టాల్స్ ఇంకా క్లోజ్గానే ఉండే. సో ఫెస్టివల్ సీజన్ అప్పుడు వెళ్తే ఇంకా అన్ని స్టాల్స్ ఓపెన్ ఉండి చాలా క్రౌడ్ కూడా ఉంటారు. ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు ఇక్కడ కొన్ని ఈవెంట్స్ కూడా అవుతాయి కాబట్టి అలా ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ లోపల ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది, గోకుల్ చాట్ అని. సో షాపింగ్ చేసి తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళకి వచ్చి కూర్చొని తినొచ్చు అనమాట కాసేపైనా రెస్ట్ కోసం. ఇక్కడ లోపల గార్డెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఈవినింగ్ టైంలో అయితే ఈ ప్లేస్ మస్తు పీస్ఫుల్గా అనిపించింది. ఓన్లీ షాపింగే చూడకుండా ఆ ప్లేస్ని మొత్తం కూడా బాగా ఎక్స్ప్లోర్ చేసాము. ఎక్కడెక్కడ ఏమేమి సీనరీస్ ఉన్నాయి, ఏమేమి ప్లేసెస్ బాగున్నాయని. ప్లేస్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడంతా. ఇంకా ఇక్కడికి ఈవినింగ్ టైంలో క్రౌడ్ ఎక్కువ వస్తూ ఉండే అనమాట, షాపింగ్ కానీ గార్డెన్ వ్యూ ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ సెరామిక్ అయితే వెజల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉండే, మగ్స్ బౌల్స్ అన్నీ. సో చాలా క్యూట్ అనిపించాయి. కప్స్ అడిగాం మేము యాక్చువల్లీ ఇక్కడ. సో కప్స్ అడిగితే 300కి 6 pieces అన్నారు. టీ కప్స్ ఉంటాయి కదా అవి. యాక్చువల్లీ హోమ్ డెకోర్ థింగ్స్ అయితే ఏం తీసుకోలేదు ఈసారి అయితే. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుందామని చెప్పేసి జస్ట్ రేట్స్ కనుక్కున్నాము. బట్ ఇక్కడైతే చాలా ప్రిటీ కలెక్షన్ ఉంది.
నాకైతే చూడడానికే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. లాట్ అంటే లాట్ ఆఫ్ కలెక్షన్. బార్గెన్ చేస్తే రేట్ అయితే చాలా తగ్గించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒక వే మొత్తం ఈ సెరామిక్ థింగ్సే ఉన్నాయన్నమాట. వ్యూ చూడడానికే చాలా కలర్ఫుల్గా అనిపించింది. హోమ్ డెకోర్ థింగ్స్ కూడా మస్తు అనిపించాయి. ఈ మధ్య ఇలా మట్టి వాటిలో చేసిన దాంట్లో వండుకొని తింటే చాలా మంచిది అంటున్నారు కదా. సో ఇక్కడ అలా బౌల్స్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో నెక్స్ట్ బోటింగ్ ప్లేస్కి వెళ్ళాము. బోటింగ్ ప్లేస్ అయితే క్రేజీ ఉండే సన్సెట్ టైంలో. సో బోటింగ్ చేద్దాం అనుకున్నాము, బట్ లేట్ అయిపోతుందని చేయలేదు. సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 6:30 అరౌండ్ ఆ టైం అయింది. సూపర్ ఉండే ఆ ప్లేస్ అయితే. బోటింగ్ అయితే మస్ట్ ట్రై. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ చేద్దాం అనుకున్నాము. బోటింగ్ చేయలేదు కాబట్టి ఇలా ఇవన్నీ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇలా విలేజ్ సైడ్ వెళ్ళామన్నమాట. సో ఇవైతే మస్తు క్యూట్గా అనిపించాయి. మా మమ్మీ చాలా లైక్ చేస్తారు ఇవన్నీ. కళ్ళు ఎట్లా చెప్తుంది చూడు. మస్తు కష్టపడుతున్నావు గంపెత్తుకొని దాయిగా. చూస్తున్నారు కదా క్రౌడ్. నేను మండే రోజు వెళ్తేనే ఈ మాత్రం క్రౌడ్ ఉన్నారు. అది వీకెండ్స్లో వెళ్తే అయితే అసలు నించునే ప్లేస్ ఉంటుందో లేదో అనిపించింది నాకైతే. అవి నిజంగానే కదలాలంట సడన్గా పడ్డిపోతుంది. ఉల్లిగడ్డ ఎంత మాట్లాడతలేదేంటి అది? మాట్లాడండి. ఉల్లిగడ్డలు ఎంత? ఫ్రీజ్ అయిపోయామమ్మా మేము, మాట్లాడలేము, పోయిరండి అన్నట్టు. ఈమె చూడు వాళ్ళ ఆయనని చూస్తుంది. శిల్పారామంలో ఈ స్టాచ్యూస్ చాలా అంటే చాలా స్పెషల్. చిన్నపిల్లలు వస్తే చాలా బాగా ఎంటర్టైన్ అవుతారనమాట ఇక్కడ. సో అవన్నీ చూసి సో కిడ్స్ తోటి ఫ్యామిలీ తోటి వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు. షాపింగ్ అదంతా కూడా. ఇక్కడ మేము వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి క్రౌడ్ చాలా తక్కువ ఉండే. సో పీస్ఫుల్గా అన్నీ చూస్తూ రాగలిగామన్నమాట. సో వీకెండ్స్ వెళ్తే కొంచెం కష్టమే అనుకుంటా, క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇంత పీస్ఫుల్గా చూడలేము. ఇలా ఎడ్ల బండి పైన కూడా తీసుకొని వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని వస్తారనమాట శిల్పారామం మొత్తం చూపించుకుంటూ. సో అది కొంచెం ఛార్జబుల్. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ వాటర్ ప్లేస్కి వచ్చి చూసామన్నమాట. కొంచెం సేపు అలా ప్లేస్ని ఎంజాయ్ చేసి నెక్స్ట్ బ్యాక్ టు షాపింగ్. కొన్ని స్టాల్స్ సైడ్ వెళ్ళలేదు. సో అవన్నీ చూసి ఇంకా వైండప్ చేద్దాం అనుకున్నాం షాపింగ్. సో ఈ బీట్స్ కలెక్షన్ కూడా చాలా బాగుండే. 150కి ఇస్తా అని చెప్పారనమాట. 150కి ఒక చైన్ లాగా. సో నెక్స్ట్ ఈ బ్యాగ్స్ చూశాను. ఈ బ్యాగ్స్ అయితే చాలా స్టాల్సే చూశాను. నేను ఫస్ట్ చూసిన దగ్గరే తీసుకున్నాను, బట్ లోపల కూడా మల్టిపుల్ ప్లేసెస్లో ఇలాంటివి చూశాను. నెక్స్ట్ ఫైనల్లీ కుర్తీ సైడ్ వచ్చాము. కుర్తీస్ అండ్ టాప్స్ సైడ్. ఇవి ట్రాన్స్పరెంట్ ఉంటాయి కదా అలాంటి టాప్స్. సో నేను ఇవి ఎప్పుడు తీసుకోలేదు జార్జెట్లో. సో ఇవి 400 ఒకటి అండ్ 600లో ఒక 2 టాప్స్ తీసుకున్నాను. ఫైనల్గా వీడియో ఎండ్లో నేను చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అన్నీ ఇక్కడ నుంచి. ఈ స్టాల్లో కుర్తీ కలెక్షన్ చాలా బాగుండే, కలర్ఫుల్గా. సో ఏ కలర్ అంటే ఆ కలర్స్, పీచ్ కానీ డార్క్ కలర్స్ కానీ లైట్ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉండే. సో కుర్తీస్ అయితే ఈ స్టాల్లో చాలా బాగున్నాయి. మోస్ట్లీ మా షాపింగ్ అయిపోయింది. ఇంకా ఎంత తిరిగినా ఇంకా కొనాలనిపిస్తూ ఉంటుంది. సో నాంపల్లి కూడా వెళ్ళాలని చెప్పేసి కొంచెం కంట్రోల్ చేసుకున్నా. అదనమాట మ్యాటర్. నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో మీరు నాంపల్లి ఎగ్జిబిషన్ వ్లాగ్ కూడా చూడబోతున్నారు. సో ఇక్కడైతే షాపింగ్ అంతా చాలా బాగా జరిగింది. కొంచెం టైర్డ్ అయిపోయాము. క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ. సో నెక్స్ట్ బ్యాక్ టు హోమ్. ఇంకా సో గైస్ షాపింగ్ చేసి వచ్చాము. అలసిపోయా యాక్చువల్లీ చాలా. రాగానే కొంచెం సేపు రెస్ట్ తీసుకొని తిన్నాక ఇప్పుడు మీకు అన్నీ ఓపెన్ చేసి చూపిద్దామని. నేను ఏమేమి తీసుకుంటున్నానో మీకు ముందే అక్కడే చూపించాను. ఇది తీసుకున్నా అని చెప్పేసి ఉంటా. నేను రికార్డింగ్ అయినా పెట్టుంటా. క్విక్గా వైండప్ చేస్తా బికాజ్ లెంతీ వ్లాగ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఏమేమి పొద్దున్న నుంచి ఎక్కడికి లేవమ్మా అని అడుగుతున్నాడు నా కొడుకు. సో ఫస్ట్ ఈ బ్యాగ్ ఇక్కడే ఉంది. దీనికి కవర్ కూడా లేదు. అక్కడ మేము వేసుకోవడం కూడా స్టార్ట్ చేసేసినాం అనమాట. అందుకే చూపిస్తున్నా. బాగుంది ఈ బ్యాగ్. సో ఈ బ్యాగ్ నాకు 400కి వచ్చింది. ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. ఇట్లా నాకు ఈ పింక్ ఇంకా బ్లాక్ కాంబినేషన్ చాలా నచ్చింది. క్యూట్ అనిపించి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ర్యాండమ్గా నాకు చేతికి ఏదొస్తే అది చూపించేస్తాను. చికెన్ కర్రీ కుర్తీ. ఇది ఎంత 600 ఆవా? మ్యాక్సిమం టు మ్యాక్సిమం బార్గెన్ చేసాము నేను మా మమ్మీ అయితే. ఇన్ని 400కి కూడా తీసుకురావచ్చు, బట్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది క్వాలిటీ రియల్లీ బాగుంది. సో అందుకే 600 పెట్టాలనిపించింది నాకు. వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది దీనిపైన. చికెన్ కర్రీలో నాకు ఇలా ఎల్లో కలర్ కుర్తీ లేదు. సో ఫస్ట్ పింక్ చూసాను, అది కొంచెం డల్ అనిపించింది. నెక్స్ట్ బ్యాగ్. మీరు అసలు ఫీల్ అవ్వకండి, నా మ్యాక్సిమం వీటిలో బ్యాగ్లో ఎక్కువ ఉంటాయి. బ్యాగ్స్ అంటే నాకు అంత ఇష్టం. నచ్చింది. అప్పట్లో నేను ఇంటర్ చదివేటప్పుడు ఈ బ్యాగ్స్ తీసుకునేదాన్ని.
ఒక బ్యాగ్ ఉండేది నా దగ్గర పింక్ కలర్ది. మళ్ళీ తర్వాత ఇలాంటి క్లాత్ బ్యాగ్ ఫస్ట్ టైం తీసుకున్నాను. సో ఇది ఇట్లా సైడ్ బ్యాగ్ లాగా వేసుకోవచ్చు లైక్ దిస్. దీన్ని మంచిగా వాషబుల్ అంట కూడా. సో కొంచెం నల్లగా అయిపోతే వాష్ కూడా చేయొచ్చు అని చెప్పారు. సో అందుకే తీసుకున్నా. బాగుంది కదా. ఇలాంటి చిన్న చిన్న కవర్స్లో పెట్టించారు. యాక్చువల్లీ ఈ చిన్న టాప్ మా మమ్మీకి నచ్చింది. జీన్స్ పైన వేసుకోవడానికి బాగుంటుంది తీసుకో అని చెప్పింది. అందుకే తీసుకున్నా. ఇది ఎంత ఇచ్చారమ్మా? 300 ఏమో ఇచ్చారు. 350 or 300 అరౌండ్ అంతే పడింది. బాగుంది, డీసెంట్ టాప్. వావ్, ఇదైతే నా ఫేవరెట్. మంచి లావెండర్ కలర్తో ఉంది. లుక్ అట్ దిస్ వన్. నాకు అసలు ఇది ఫస్ట్ చూడగానే బాగా నచ్చి తీసేసుకున్నాను. ఇలా ఓపెన్ చేస్తే కూడా బాగుంది, క్లాస్గా ఉంది. ఇలా ఓపెన్ చేస్తే కూడా లుక్ అట్ దిస్, వావ్ అనిపిస్తుంది. స్లింగ్ బ్యాగ్ లాగా కూడా యూస్ చేయొచ్చు. బాగుంది కదా. సో ఒక ఫోన్ పట్టడం చాలా ఎక్కువ ఇందులో. సో ఫోన్ పడుతుంది, మిగతా లైక్ మనీ అంతే. సో నేనైతే కొంచెం స్టైలింగ్ వీడియోస్ చేయడానికే తీసుకున్నాను ఇదైతే. ఇయర్ రింగ్స్, ఈ ఎల్లో ఇయర్ రింగ్స్ నచ్చాయి, స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ లాగా. సో లుక్ అట్ దిస్, బాగున్నాయా? ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే శిల్పారామంలో చాలా ఉంటాయి. మనం బార్గెన్ చేయడం మంచిగా చేస్తే మంచిగా తీసుకోవచ్చు. సో ఇది ఒక బ్యాంగిల్లా తీసుకున్నాను. ఇవన్నీ చిన్న చిన్నవి, నాకు ప్రైస్ అంతా గుర్తులేవు. రింగ్ స్టార్టింగ్ వెళ్ళగానే తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు ఎగ్జాక్ట్లీ ప్రైస్ 400 పడింది. కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఇలాంటి స్కర్టే 350కి ఇస్తామన్నారు. సో నాకు వేరే రెడ్ కలర్ నచ్చింది, అది వచ్చినప్పుడు చూపిస్తా. సో పైనకి షర్ట్, వైట్ షర్ట్ అలా ఏదైనా స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది మీరు చూసే అంటారు, మా మమ్మీ దీన్ని 100 రూపీస్కి తీసుకుంటా అని చెప్పింది, బట్ తీసుకోలే. ఇది ఎంత తీసుకో? 150 అమ్మా. యా, స్పూన్ అండ్ ఇది కలిపి 150. స్కిన్ కేర్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు ఇది యూస్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను. క్యూట్ ఉంది కదా, దిస్ ఇస్ క్యూట్ వన్. పాప మా అమ్మకి నిద్ర వస్తుంది, టైం 10 అవుతుంది, అయినా సరే వీడియో తీపిస్తున్నాను. హౌ గ్రేట్ ఐ యామ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఈ బ్యాంగిల్స్ నాకు 100 రూపీస్ అనుకుంటా. క్వాలిటీ చాలా బాగున్నాయి. సో మీషోలో కూడా చాలా తక్కువ ఉంటాయి ఆక్సిడైజ్ జ్యువెలరీ, బట్ నా క్వాలిటీ అంత అనిపించవు. సో ఇవైతే క్వాలిటీ చాలా బాగున్నాయి. చాలా బాగుంది రింగ్. ఎంతో పడింది ఇది, 150 అలా. స్టైలిష్ ఉంది రింగ్ అయితే. 60 రూపీస్ చెప్తే 30 రూపీస్కి తీసుకుంది. బాగుంది ఇది. ఈరోజు నేను ఏం బ్యాంగిల్స్ వేసుకొని చూపించలేకపోతున్నా బికాస్ ఫుల్ హ్యాండ్స్ ఉంది కాబట్టి. బాగుంది కదా. నాకు ఈ బ్లాక్ చాలా నచ్చింది. యాక్చువల్లీ నా హ్యాండ్కి చాలా బాగుంటుందని తీసుకున్నాను. నేను ఒకే దగ్గర తీసుకున్నాను. సో ఒకే దగ్గర తీసుకుంటే ఏంటంటే కొంచెం అన్న రేట్ తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. 350 ఇది. సో బాగుంది, ప్యూర్ కాటన్, మంచిగా ఉంది క్వాలిటీ. బాగా నచ్చి తీసుకున్న మ్యాట్, డోర్ మ్యాట్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. బాగుందా లేదో చెప్పండి కామెంట్స్లో. మా మమ్మీ పైసలు వేస్ట్ చేస్తున్నావు అని తిట్టింది తీసుకుంటుంటే. నాకు చాలా నచ్చింది, క్లాస్ ఉంది అసలు. సో నాకు నచ్చి తీసుకున్నాను. మా అత్తగారి ఇంట్లో వేసుకుంటా, మీ ఇంట్లో వేయకపోతే అని చెప్పి మరి తీసుకున్నా. నాకు నచ్చిందంటే చాలు, నేను తీసుకుంటా కంపల్సరీ. సో ఇది 600 యా, 600 అయినా క్వాలిటీ అయితే చాలా బాగుంది. చాలా క్లాస్గా అనిపిస్తుంది ఈ ఫ్యాబ్రిక్. ఇలాంటి రెడ్ కలర్ షాల్ తీసుకుందామని చాలా డేస్ నుంచి చూస్తున్నాను. సో పర్ఫెక్ట్ వన్ దొరికింది, చాలా బాగుంది. డిజైన్ కూడా బాగా వచ్చింది. ఇన్ డీటెయిల్గా చూసుకుంటే ఇక్కడ ఎలిఫెంట్ డిజైన్ కూడా వచ్చింది. ఈ పింక్ కలర్ టాప్, సారీ బ్లూ కలర్ వస్తుంది. ఇది బాగుంది కదా. ఇలా ఇచ్చారు లోపల లైనింగ్కి. నైస్ వన్ కదా. సో బ్లూ కలర్లో నేను షాపింగ్ చేసేటప్పుడు బ్లూ కలర్లో అట్లీస్ట్ 1 అయినా తీసుకుంటా. దిస్ ఈజ్ మై బ్లూ వన్ నౌ. రెండు యాక్చువల్లీ ఒకే షాప్లో తీసుకున్నాను. ఇది 400కి ఇచ్చాడు. ఇది బాగుంది కదా. బాగుందా అది? గజ్జలు గజ్జలు వచ్చాయి. పైనకి బ్లాక్ టీ షర్ట్ కానీ బ్లాక్ షర్ట్ కానీ వేస్తే చాలా బాగుంటుంది. ఈ బ్యాగ్ అయితే నాకు చాలా నచ్చింది. సో ఇది 300కి ఇచ్చారు. సో ఇక్కడ చిన్నగా క్యూట్ పర్స్ లాగా వచ్చింది, 2 జిప్స్ అండ్ ఇక్కడ ఫైనల్గా ఇంకో జిప్. సో
సో చాలా నచ్చి తీసుకున్నాను ఈ బ్యాగ్. అయిపోయింది, ఇంతే షాపింగ్ చేశాను. ఎక్కువ షాపింగ్ చేసినట్టు కూడా అనిపించట్లేదు, బట్ చాలాసేపే తిరిగాము. శిల్పారామంకి లైక్ 2-3 టైమ్స్ వెళ్తూ ఉంటే మనకు అక్కడ ఎక్కడ వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఎక్కడ షాపింగ్ చేయాలి, ఎక్కడ ఏం తీసుకోవాలి అని కొంచెం తెలుస్తుంటుంది. నేను లిటరల్లీ లైక్ 5 to 6 years తర్వాత ఇప్పుడే వెళ్ళాను. సో అందుకే నాకు ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ ఎలా బార్గెన్ చేయాలో తెలియలేదు. సో ఇప్పుడు ఒకసారి తెలిసిందిగా, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకొంచెం మంచిగా బార్గెన్ చేసి బాగా తీసుకోవచ్చు. సో ఇప్పటికైతే ఇవి తీసుకున్నాను. ఇవైతే యూస్ఫుల్ అవుతాయి నాకు వీడియోస్లో కానీ ఏదైనా స్టైలింగ్ వీడియోస్ చేసినప్పుడు యూజ్ అవుతాయి అన్నవి మాత్రమే తీసుకున్నాను. సో యా, దట్స్ ఇట్ గాయస్. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. బై బాయ్.